వెల్కమ్ టు విహారీ మీడియా. చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. బ్యాంకింగ్, అలాగే ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ రంగాల్లో దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో 35 సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్మెంట్ తర్వాత కూడా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా పనిచేసి చాలా సేవలు అందించారు. దీంతో పాటు కొన్ని వేల మంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఎవరో తెలుసుకోవాలనుందా? ఆయనేనండి, కోనేరు భీమేశ్వరరావు గారు. ఈ రోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన జీవిత ప్రయాణం, అనుభవాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు మీరు బ్యాంకింగ్ సెక్టార్లో దాదాపుగా 35 సంవత్సరాలు పనిచేశారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లో సెక్రటరీగా చేశారు. అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని క్లాసెస్ కూడా చెప్పేవారని తెలిసింది. అసలు ఈ ప్రయాణం, మీ చైల్డ్హుడ్ ఎక్కడి నుంచి మొదలైంది? మా స్వగ్రామం కురుమద్దాలండి. బందర్ రోడ్ లో పామర్ యువతలు ఉంటుంది. ఓకే. ఊరు చిన్నదే గాని చాలా అందమైన ఊరు మా ఊరు. ఒక 2-3 విషయాలు చెప్తాను మా ఊరు గురించి. మా ఊళ్ళో పిచ్చెం అవధూత ఆశ్రమం ఉందండి. వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ గారి ఫాదరు రెగ్యులర్గా అక్కడ ప్రవచనాలు చెప్పేవారు. ఓకే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్ చైర్మన్ గాను, మొట్టమొదటి నాన్ ఐఏఎస్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చేసిన కొసరాజు వీరయ్య చౌదరి గారు కూడా మా ఊరి వారే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లెజెండ్స్గా చెప్పుకునే రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గుత్తా పట్టాభి రామారావు గారు, చీఫ్ ఇంజనీర్ యలమంచిలి రామేశ్వరరావు గారు, వీటీపీఎస్లో డివిజన్ ఇంజనీర్గా రిటైర్ అయిన కొసరాజు సుభాష్ చంద్రబోస్ గారు, మొన్నటి దాకా మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళండి. వీళ్ళందరితోనూ మా ఊరి సర్పంచ్ కొసరాజు స్వప్న గారు 2014-19 మధ్యలో ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఏర్పాటు చేసి వీళ్ళందరి సలహాలు తీసుకుని మా ఊరి చెరువుని గట్టిని సుందరీకరణ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్, ట్రీస్ ఏర్పరిచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి మన జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛాంధ్ర ఇవన్నీ కంబైన్డ్ గా కలిపి చేశారండి. సూపర్ సార్. మా నాన్నగారు ఏమో కోనేరు చలమయ్య గారు. ఆయన సెకండ్ గ్రేడ్ స్కూల్ టీచర్గా వర్క్ చేశారు. పచ్చని పసిడి ఛాయ, స్ఫురద్రూపి, 6 అడుగుల ఆజానువాహు, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారు. క్రమశిక్షణకి ఆయన మారు పేరు. ఆయన తోట్లవల్లూరు, పునాదిపాడు, పెనమలూరు, పటమట, తిరువూరు మొదలైన జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేశారు. ఆయన పునాదిపాడులో చేసినప్పుడు నేను కంకిపాడులో 1952 డిసెంబర్ 18 పుట్టాను నేను. మా నాన్నగారు గురించి మొన్న మధ్య 80 సంవత్సరాలు ఆయన ఆదర్శ చెరుకు రైతు, గొడవర్రు ఆయన కోనేరు శ్రీకృష్ణమూర్తి గారని ఆయన స్టూడెంట్ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నారు. పునాదిపాడు స్కూల్ నుంచి మెయిన్ రోడ్డుకి ఒక 300 yards ఉంటుందండి. స్కూల్ వదిలినప్పుడు పిల్లలు బెరబెరా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఆ రోజుల్లో పిల్లలంతా కూడా ఫిజికల్గా చాలా బాగా పెద్దగా ఉండేవాళ్ళు. ఇప్పటికి మళ్ళీ చిన్నపిల్లలు కాదు వాళ్ళు. స్కూళ్ళల్లో చదివినప్పుడు కూడా టీచర్స్ వాళ్ళతో కలిసి వచ్చేవారు. మా నాన్నగారు ఒక్కసారి ఆ రోడ్డు మీదకి రాగానే ఆ నడిచే పిల్లలందరూ కూడా 2గా విడిపోయేవాళ్ళంట. అంత భక్తి భయం ఆయనంటే. అంటే ఆయన ప్రేమగా చెప్పేవారు, వినకపోతే మాత్రం దండించడానికి కూడా వెనకాడేవాడు కాదు. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అన్నది ఆయన ఫిలాసఫీ. అట్లని వాళ్ళని ఏదో బాగా గొడ్డును బాదినట్టు కొట్టే రకం కాదు. నా ఉద్దేశం, ఒక బంధం ఎలా ఉండాలి అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపం వస్తే భయం రావాలి, కష్టం వస్తే ధైర్యాన్ని ఇవ్వాలి, అదే తప్పు చేస్తే కసిరి సరి చేయాలి. అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది. రెండోది, నాకు నా చిన్న బాల్యంలో ఇంకొక చిన్న విషయం బాగా గుర్తండి. నేను కంకిపాడులో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా పిట్టల వెంకటేశ్వర్లు గారిని ఒక తెలుగు పండిట్టు ఉండేవారు, ఉభయ భాషా కోవిదులు. ఆయనకు 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. నన్ను వాళ్ళ అబ్బాయి లాగానే చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత నాన్నగారికి పెనమలూరు ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళేమో ఆకునూరు వెళ్ళారు.
నేను మా అన్న మా అక్కయ్య పెద్దదండి, మేము 4 అన్నదమ్ములం, ఓకే. నేను రెండో వాడిని. మొత్తం 5గురు. మొత్తం 5. మా అన్నయ్యకి నాకు స్కూల్లో మా క్లాసుల్లో ఫస్ట్ ప్రైజులన్నీ మాకే వచ్చాయి. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఉయ్యూరు జిల్లా పరిషత్ స్కూల్ వాళ్ళు జిల్లా వ్యాప్తి ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టారు. నేను అప్పుడు ఆకునూరు వెళితే మా తెలుగు మాస్టర్ తాతయ్య నన్ను తీసుకెళ్లారు కాంపిటీషన్కి. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఆయన నాకు ప్యాంటు కుట్టించి ఆ కప్పుతో ఫోటో తీశారు. అది నేను మర్చిపోలేని మధురమైన ఘటన. కానీ దురదృష్టవశాత్తు ఆయన రిటైర్ అయిన 3వ రోజున వాళ్ళ ఇంటికి పక్కన ఏదో నిప్పు వచ్చి మొత్తం అన్ని కాలిపోయి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఆ టైంలో ఆయన వెంటనే ఆదుకున్నది వాణినికేతన్ కోనేరు రామచంద్రరావు గారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, వెంకటేశ్వర్లు గారి కాపులు, ఈ కమ్మ కాపు ఐక్యత అనేది మనకి తరతరాల నుంచి వారసత్వంగా వస్తుంది అండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి కాదు ఇది. ఇప్పుడు మీరు అన్నారు అప్పట్లో, అంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు అసలు పడదు అనే కమ్యూనిటీ అనేసి అంటూ ఉంటారు. అట్లా ఏం లేదండి. మేము చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం. ఎందుకు ఇప్పుడు కూడా చూడండి, వంగవీటి రాధ గారి కానీ, మన బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, వీళ్ళందరూ వీళ్ళ భార్యలు కమ్మ వాళ్ళే. రెండోది అంబటి రాంబాబు గారు, ఆయన 3 కూతుళ్ళు, 2 కూతుళ్ళు, 2 అల్లుళ్ళు కమ్మవారి. ఆ తర్వాత నాకు 9వ తరగతి చదువుతున్నప్పుడు కౌతవరంలో దామోదర హై స్కూల్ వాళ్ళు కండక్ట్ చేశారండి. దాంట్లో కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. యాదృచ్ఛికం ఏంటో తెలియదు కానీ ఆ కౌతవరానికి 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన కానూరు గంగాధరరావు గారి మనవరాలు నా పెద్ద కోళ్ళు లావణ్య. మా పెద్ద బాబు రాజా డాక్టర్ నారాయణరావు భార్య. తను విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తుంది. ఈ మధ్యనే సైబర్ సెక్యూరిటీ మీద పిహెచ్డి కూడా వచ్చింది. సూపర్ సార్. యాక్చువల్లీ అసలు మీ చైల్డ్హుడ్ అంతా కూడా కురుమంతాల్లో అసలు లేనండి, సెలవులకి వెళ్ళటమే. కంకిపాడులో పుట్టాను, పెనమలూరులో చదివాను. ఆ తర్వాత కాలేజీకి నేను లైలా కాలేజీలో చేశానండి. నా 1967 నుంచి 71 వరకు పియూసి, బిఎస్సి, ఎంపీసీతో. అక్కడ లైలా కాలేజీలో అప్పుడు వాట్ టాల్ జైంట్స్ వర్ దేర్ అండి. ఫాదర్ గార్డెన్, ఫాదర్ వార్కీ, ఫాదర్ ఫ్రాన్సిస్, ఫాదర్ మిరాండా, ఫాదర్ కురియాకోస్, ఫాదర్ పాల్ సత్యనారాయణ, ఫాదర్ పేర్లు చెప్తుంటే మాకు కొన్ని అంటే టీచర్స్ పేర్లు గుర్తులేవు మా ఏజ్ వాళ్ళకి. మీరు ఇంకా గుర్తు పెట్టుకుని అసలు ప్రత్యేకంగా చెప్తున్నారు. లేదండి, వీళ్ళు మర్చిపోయేవాళ్ళు కాదండి. వీళ్ళు టాల్ టవరింగ్ పర్సనాలిటీస్ అండి. దే ఆర్ రియల్లీ గెలివర్స్. Compared to them, most of the present day generation people are Lilliputians. మాకు అసలు మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా చూడండి, ఇంగ్లీష్ లో ఈపీకే సత్యం గారు, మాకు సురేష్ అను చంద్రశేఖర్ గారు అని ఉండేవారండి. వాళ్ళిద్దరూ కూడా ఆ రోజుల్లో సైకిల్ మీద వచ్చిన, స్కూటర్ మీద వచ్చిన సూట్ లో వచ్చేవాళ్ళు టైతో. సార్ ఆ టైంలో అంటే 70వ దశకంలో తెలుగు అనేది ఎక్కువ, తెలుగు మీడియం 90s వరకు కూడా ఎక్కువ తెలుగు మీడియం ఉండేది. ఆ టైంలో ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీష్ లెక్చరర్స్ మీరు ఎలా చెప్తున్నారు, అక్కడ ఎలా ఉండేది అసలు ఎడ్యుకేషన్ ఆ టైంలో? నేను దాని గురించి కూడా చెప్తానండి. తెలుగు డిపార్ట్మెంట్ అంటే మెట్ట వెంకటేశ్వరరావు వారు ఇప్పుడు కూడా ఉన్నారండి. రీసెంట్ గా లైలా కాలేజీ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ లో హరిబాబు గారు, గవర్నర్ మిజోరాం స్పెషల్ గెస్ట్ గా పిలిచారు, వారిని కూడా పిలిచారు అప్పుడు. అలాగే మాకు మిగతా డిపార్ట్మెంట్స్ అండి అసలు ఎంతో మంది పేర్లు మాకు గుర్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు మర్చిపోయే మనుషులు కాదు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వివి కృష్ణారావు గారు, అంటే మాంటిసోరి కోటేశ్వరమ్మ గారి హస్బెండ్, ఎక్సలెంట్ ఆరేటర్. యార్లగడ్డ రాజగోపాలరావు గారు ఎంపీ కంటెస్ట్ చేశారు. తర్వాత బుల్లయ్య గారు, వీళ్ళంతా నలంద కాలేజీ పెట్టారు, రాంబాబు గారు వాళ్ళు. కెమిస్ట్రీ ఆర్గానిక్ సుబ్బారావు గారు, రఘురామ్ గారు, శర్మ గారు. అలాగే మిగతా సబ్జెక్ట్స్ లో కూడానండి బసవేశ్వరరావు గారు, ఈఎస్ఆర్కే ప్రసాద్ గారు, మ్యాథమెటిక్స్ కామేశ్వరరావు గారు, సుబ్బయ్య గారు, రాజగోపాలరావు బ్రదర్ వీరభద్రరావు గారు, అట్లా చాలా మంది. దే లెఫ్ట్ దేర్ ఇంప్రింట్ ఆన్ us అండి. మీరు ఈ లైలా కాలేజీలో ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. నేను మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్ క్వశ్చన్ అది. నేను చదివింది జిల్లా పరిషత్ హై స్కూల్లో.
తెలుగు మీడియం. ఒక 10th వరకు. లైలా కాలేజీకి వెళ్ళంగానే అటెన్షన్ అంతా ఇంగ్లీష్ స్పీకర్స్ మీద ఉండేదండి. నేను తెలుగు డిబేటింగ్ టీం నేనే లీడ్ చేసేవాడిని. నా పార్ట్నర్ ఎవరు, మన లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ. ఓ ఆయన పియూసి, నేను బిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే. మేము పిఆర్ కాలేజీ కాకినాడకి వెళితే ట్రాఫీ మాది, ఇండివిజువల్ బెస్ట్ స్పీకర్ మాది. ఓకే. తర్వాత ఇంగ్లీష్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, ఏం చెయ్యాలి అని. అప్పుడు నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తుకొచ్చిందండి. స్వాతంత్రానికి ముందు కలెక్టర్ ఒక ఆయన మా ఊరు వస్తే ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడటం ఎవరు మాట్లాడగలరని ఎతికారట. ఒక ఆయన ఎప్పుడు హిందూ పేపర్ సంకలో పెట్టుకుని ఉండేవాడు అండి, చదువుతూ ఉండేవాడు. వెతికి ఆయన పట్టుకొస్తే ఆయన ఫ్లూయెంట్గా మాట్లాడాడంట. దాట్ లెఫ్ట్ రియల్ ఇంప్రింట్ ఆన్ మై ఫాదర్స్ బ్రెయిన్. అందుకే అంటారు మామూలుగా, లెటర్స్ కట్ ఇన్ టు ద బార్క్ ఆఫ్ ఎన్ యంగ్ ట్రీ గ్రో విత్ ఏజ్. ఎగ్జాక్ట్లీ. దాట్ లెఫ్ట్ అన్ ఇండెలైబుల్ ఇంప్రెషన్ ఆన్ మీ. నేను ఏం చేసేవాడిని అంటే లైబ్రరీలో ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ చదివేవాడిని. హిందూ చదవాలంటే దగ్గర 3 గంటలు పడుతుందండి. రామ్మోహన్ లైబ్రరీకి సైకిల్ మీద వెళ్ళి మెయిల్ చదివేవాడిని. మ్యాగజైన్స్ చూసేవాడిని, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, రీడర్స్ డైజెస్ట్, కేఎం మున్షీస్ భవాన్స్ జర్నల్, బాబురావు పటేల్స్ మదర్ ఇండియా, అటువంటి మ్యాగజైన్స్ అప్పుడు ఉండే, అవన్నీ చదివేవాడిని. తర్వాత ఫిక్షన్ కూడా నేను చాలా చదివాను. ఇప్పుడు ఆర్థర్ హెయిలీ, వాట్ ఏ వండర్ఫుల్ రైటర్. అసలు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అతను రీసెర్చ్ చేస్తాడండి. ఇప్పుడు జనరేషన్ గా పేర్లు కూడా తెలియదండి. లేదండి, చదివే వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు మీకు ద హోటల్, ది ఎయిర్పోర్ట్, ద వీల్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద రాస్తాయండి. బ్యాంకింగ్ మీద ద మనీ చేంజర్స్, ఓవర్లోడ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, స్ట్రాంగ్ మెడిసిన్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీలోనూ హీ పోర్ట్రేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ. Those who stand for eternal values and those who want to make a quick buck, and how the climax asal reach chese vidhanam, edge of the seat suspense master storytellers of the same genre. You have Irving Wallace, the man, the prize, the plot, the almighty, the mystery. అసలు ఆయన బుక్స్ ఒక్కటి 1000 పేజీలు ఉంటాయండి. నేను శనివారం మధ్యాహ్నం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పుస్తకం పట్టుకుంటే సోమవారం పొద్దున్నకి లేసేవాడిని. మధ్యలో ఏదో 10 నిమిషాలు భోజనం, అర్ధరాత్రి కంప్లీట్ చేయాలనా. మనకి ఇష్టమైంది మనం చేస్తేనండి కష్టం అని అనిపిస్తుందండి. అది నాదే ఎగ్జాంపుల్. ఇప్పుడు మరే పూజ గాడ్ ఫాదర్ కానీ, సిటీ ఆఫ్ జాయ్ డామినిక్ లాపియర్ కానీ, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ద డే ఆఫ్ జాకాల్, విల్ యూ రైట్ ద ప్లెజర్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఇట్లా బుక్స్ కనపడి అన్నీ చదివేవాడిని అండి. బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ క్వైట్ ఫ్లూయెంట్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ లైలా కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా ఫాదర్ మిరాండా నాకు ఏదో ఒక రోల్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగానే నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అయ్యాను 1971లో. ఆ తర్వాత నన్ను ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాను. ఆ టైంలోనే ఫాదర్ దేవయ్య మెమోరియల్ ఆడిటోరియం శంకుస్థాపన చేశాను. తర్వాత మా గోగనేని హాస్టల్ సిల్వర్ జూబిలీకి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిందని ఆల్బా మ్యాటర్. సో మై ఎక్స్పీరియన్స్ విత్ లైలా కాలేజ్ ఈజ్ వెరీ వెరీ ప్లెజెంట్. సూపర్ సార్. అసలు అప్పుడు నేను యూనివర్సిటీకి అండి, యూనివర్సిటీకి 71 to 73 అండి. 71 to 73 అంటే నాకు ఐఎమ్ ఇన్ లవ్ విత్ వైజాగ్ అండి. మొట్టమొదటి చూసింది ఒక రైల్వే కంపెనీ వెళుతూ కంపార్ట్మెంట్ లో నుంచి ఆ నేవల్ డాక్ యార్డ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్, ఆ ఎల్లో సోడియం ల్యాంప్స్ తో దగ్గర మెరిసిపోతూ ఉంటుంది వైజాగ్. తర్వాత జగదాంబ జంక్షన్ దగ్గర నుంచి ఆ నంబర్ 10 సిటీ బస్ ఎక్కితే కేజీహెచ్ అప్పు వెళ్ళి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ మీద గుండా, యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉన్న రామ మందిరం మీద గుండా సెంచరీ క్లబ్కి వెళ్ళి ఆ దాటంగానే ఒక్కసారి బిఫోర్ యువర్ ఐస్ ద వైడ్ బ్లూ సీ అండి. ఫస్ట్ టైం ఐ సా బే ఆఫ్ బెంగాల్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వైజాగ్. సూపర్ సార్. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు వైజాగ్ అలాగే ఉంటుందండి. ఇట్ ఇస్ లైక్ శాన్ ఫ్రాన్సిస్కో అండి. మా రెండో అబ్బాయి ఉంటాడు ఫ్రెమాంట్ లో. నేను శాన్ ఫ్రాన్సిస్కో చూసినప్పుడు అదే అనుకున్నాను, మన వైజాగ్ దీనికన్నా ఏం తక్కువ అని. సరే, మొన్న ఏయూ శతాబ్దోత్సవాలు జరిగాయి. అసలు వెంకయ్య నాయుడు గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి సార్? అచ్చా, అది 71 to 73 నేను ఎంఎస్సి ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి.
ఫైనల్ ఇయర్లో నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. దాని గురించి ఒక మాట చెప్పాలండి. ఈ రోజుల్లో స్టూడెంట్స్ కూడా తెలియాలి. ఆ రోజుల్లో మాకేమీ ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ సపోర్ట్ కానీ అవేమి ఉండవండి, ఉండేవి కావు. ఉండేవి కాదు. మాకు నామినేషన్కి ఎలక్షన్కి మధ్యలో 5-6 రోజులు ఉండేది అంతే. అంతే. మేమేంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి క్లాసుకి వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చు. క్యాండిడేట్స్, ఇద్దరు క్యాండిడేట్స్, ఇద్దరు ప్యానల్స్, వై యూ షుడ్ ఎలెక్ట్ మీ అని. అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగాం. సాయంత్రం ఏమో ప్రతి హాస్టల్లో ప్రతి రూమ్కి వెళ్ళి ఇండివిజువల్గా రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఎలక్షన్కి 3 days ముందు ఒక ప్యానల్ అభ్యర్థికి ఇస్తారు, 2 days ముందు ఇంకొక అభ్యర్థికి ఇస్తారు. లేడీస్ హాస్టల్ వాళ్ళు. వాళ్ళ భోజనం అయిన తర్వాత 8 తర్వాత మేము అక్కడికి వెళితే మన ఇనీషియల్ ప్రజెంటేషన్ అయిన తర్వాత వాళ్ళు 1 గంట సేపు మిమ్మల్ని వేరియస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎనీథింగ్ అండర్ ద సన్, యువర్ పాయిజ్, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, యువర్ జనరల్ అవేర్నెస్, యువర్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ and your stage presence, etiquette, everything comes under their microscopic scrutiny అండి. తర్వాత ఎలక్షన్ డే నాడు ప్రెసిడెన్షియల్ డిబేట్ అని ఉంటుంది. అది టిఎల్ఎన్ సభా హాల్లో జరుగుతుంది. టిఎల్ఎన్ అంటే తిక్కవరపు లక్ష్మీనారాయణ రెడ్డి హాల్ అని 1939లో కట్టారు. అది సెకండ్ వరల్డ్ వార్ స్టార్టింగ్. ఇంకొకటి కూడా చెప్పాలి ఆ హాల్ గురించి. మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఫస్ట్ సమ్మర్ లెజిస్లేటివ్ సెషన్ ఆఫ్ ఆంధ్ర కన్వీన్ చేసింది ఆ హాల్లోనండి. అలాగే మొన్న డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో టిఎల్ఎన్ సభ హాల్లోనే పెట్టారు. అక్కడ ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ని, ఒక క్యాండిడేట్ని తీసుకెళ్ళి టాపిక్ ఇస్తారు. 5 నిమిషాలు ప్రిపరేషన్, 5 నిమిషాలు మాట్లాడాలి. నేను మాట్లాడటానికి వెళ్ళినప్పుడు రెండో క్యాండిడేట్కి అదే సబ్జెక్ట్ చూపిస్తారు, అతను మాట్లాడాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్లీ యూ క్యారీ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐ వన్ విత్ ఏ థంపింగ్ మెజారిటీ. నేనేమో ఇంజనీరింగ్ హాస్టల్ 5th బ్లాక్లో ఉండేవాడిని. ఎందుకంటే సైన్స్ కాలేజీలో రూమ్స్కి 3-4 ఉండేవారు. అక్కడ ఇండివిజువల్ రూమ్స్ ఇచ్చేవారు. మన ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు లా చదువుతున్న వెంకయ్య నాయుడు గారు నా సైడ్ రూమ్మేట్. అదే 6th బ్లాక్లో హరిబాబు గారు ఉండేవారు, ప్రజెంట్ గవర్నర్ ఒరిస్సా. ఆయనేమో ఇంజనీరింగ్ కాలేజీ యూనియన్ సెక్రటరీ. అదే సంవత్సరం వచ్చిన జయాంధ్ర అజిటేషన్లో మేము ముగ్గురు ఒకే కారులో అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా తిరిగాం. అంటే నాయుడు గారి కొన్ని ఆర్ఎస్ఎస్ కనెక్షన్స్ తో మీటింగ్స్ ఆయన ముందు ఆర్గనైజ్ చేసేవారు. మేము ముగ్గురు ఒకే కారులో వెళ్ళి అటు నుంచి ఇటు చివరి వరకు తిరిగామండి. మామూలుగా మన నాయుడు గారు ఉదయగిరిలో ఉదయించిన ఒక జనరంజక వక్తగా, యువతను ఉర్రూతలూగించే జయాంధ్రమ నేతగా ఆయన రాజకీయ ఆరంగేట్రం మాత్రం ఆ ఉద్యమంతోనే జరిగిందండి. ఆ ఉద్యమంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా ఉంటాయండి, కానీ మెయిన్ గా చెప్పవలసింది మాత్రం నాయుడు గారి గురించే. ఎందుకంటే ఆయన అప్పటి వరకు మాతో మామూలుగా తిరిగే వ్యక్తి, చక్కగా మాట్లాడతారని తెలుసు. కానీ అప్పుడు గ్రహించామండి. యాక్చువల్గా ఆ టైంలోనే మేము తెన్నేటి విశ్వనాథం గారు, గౌతల అచ్చన్న గారు, వడ్డే శోభనాథరేశ్వరరావు గారు, శంకర్ సత్యనారాయణ గారు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కాకా వెంకటరత్నం గారు, ఇప్పుడు మాకన్నా చిన్నవాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వీళ్ళందరితోనూ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలండి, 2-3 మాటలు. ఆయన ఎప్పుడు పని చేయటం, ప్రయాణం చేయటం, లేకపోతే ప్రసంగించడం ఆయనకి ఇష్టం. ఏ మాటలో కానీ చేతలో కానీ ఆయన కనపరిచే సౌమ్యత, సరళత, స్పష్టత ఆయన ఒక విశిష్ట వ్యక్తిగా నిలుపుతాయండి. ఏది చెప్పాలన్నా 3 భాషల్లోనూ హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగాలు చేయటంలో ఆయనే సాటి. అసలు చెప్పదలుచుకున్న విషయాన్ని మంచి వ్యంగ్యోక్తులతో, ఉపమానాలతో, యతి ప్రాసలతో చెప్పటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ప్రాసల కోసం ఆయన ప్రయత్నం చేయడం, ప్రయాసపడడం, పాకులాడడం,
దానికోసం అసలు పట్టించుకోవడం. అలా అవి ఆసువుగా వస్తాయండి. అలా ఓకగా చెప్పేస్తారు. ఆసువుగా అలవోకగా తరలి వచ్చే పద తరంగాలు ఆయన ప్రసంగాలు. ఓ సూపర్. ఒక పబ్లిక్ స్పీకర్ గా అవ్వాలి అంటే చాలా విషయ పరిజ్ఞానం, నిత్య సాధన ఉండాలండి. ఆ విధంగా మాత్రం నాయుడు గారు నిత్య నూతన నిరంతర విద్యార్థి. మనం చదివితే ఒక పేపర్ తెలుగు లేకపోతే ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతాం. అవును. ఆయన అలా కాదండి, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఈనాడు చూస్తారు, జ్యోతి చూస్తారు, ప్రభ చూస్తారు, పత్రిక చూస్తారు, విశాలాంధ్ర చూస్తారు, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ అన్ని తిరిగేస్తూ ఉంటారు. ఓకే. అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఎబిలిటీ. ఇదంతా ఆ ఎబిలిటీ, ఆ డిసిప్లిన్ కూడా క్రమశిక్షణకి ఆయన చాలా పెట్టింది పేరండి. See, almost all his actions are characterized by 3 qualities: energy, enthusiasm, and earnestness. Speed is the essence of Naidu garu, whether it is walking or talking. అంతేకాకుండా ఆయన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు పెట్టినప్పుడు అసలు ఒక్క సభ్యుడిని బయటకు పంపించకుండా, ఒక్కసారి కూడా విరామం ఇవ్వకుండా ఆ బిల్లు పాస్ చేసిన తీరు మాత్రం అద్వితీయం అండి, అమోఘం, అనితర సాధ్యం అది. అందుకే హస్తినాపురికి వెళ్ళాడు ఈయన. సింహపురి నుంచి హస్తినాపురికి వెళ్ళి ఆ రెండిటి మీద తనదైన ముద్ర వేయగలిగాడు. కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ పొజిషన్ కి వెళ్ళారు. అందువలనే ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్ లో ద డిస్టింగ్విష్డ్ అలమ్ని ఆఫ్ ద సెంచరీ అవార్డు ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత కూడా ఆ స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్ని వేల మంది యువతలకి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఆయన ఉద్యోగాలు కల్పిస్తున్నారే, అది నిజంగా శ్లాఘనీయమండి, ఆదర్శప్రాయం. సూపర్ సార్. ఇప్పుడు హరిబాబు గారి గురించి ఏమన్నా చెప్తారా? హరిబాబు గారు కూడా ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీగా చేశారండి. ఆయన వాయిస్ కూడా అమితాబ్ బచ్చన్ లాగా రిచ్ బ్యారిటోన్ వాయిస్. స్టైల్ వేరండి, ఎవరి స్టైల్ వారిదే. అవును. నాయుడు గారు ఇప్పుడు నో టూ మెన్, నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, నోబడీ ఈజ్ సుపీరియర్, నోబడీ ఈజ్ ఈక్వల్ ఆల్సో. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. అండ్ హరిబాబు గారిని అందుకే ఇప్పుడు చెప్పాను కదా, లైరా కాలేజీ వాళ్ళు కూడా ప్లాటినం జూబ్లీకి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఎంత చక్కగా మాట్లాడారండి ఆ రోజున, ఆల్మోస్ట్ 1 గంట సేపు.